నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో కమ్మగా కరకరలాడే బెండకాయ ఫ్రైని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. ఈ బెండకాయ ఫ్రైని మనం ఎక్కువగా ఫంక్షన్లోనే తింటూ ఉంటాం కదా. అయితే టేస్టీగా క్రిస్పీగా అంతకంటే కూడా ముందుగా మనము సులువుగా చేసుకోవడం రావాలి. ఇంట్లో ఎలా తయారు చేయాలో చూపెడతానండి. టిప్స్తో సహా చూపెడతాను. ఇది అన్నం, చపాతీ, పులావ్లోకి చాలా రుచిగా ఉంటుంది. మరి ఈ బెండకాయ ఫ్రైని తయారు చేయ విధానము చూద్దామండి. ముందుగా 1/2 కేజీ బెండకాయలని శుభ్రంగా కడిగి పొడి క్లాత్తో తుడుచుకున్నాక ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె కడాయి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడు నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక బాగా వేడిగా ఉండాలండి నూనె. ఇలా నూనె వేడయ్యాక ఇందులో బెండకాయ ముక్కల్ని వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా జల్లెడ గంటెతో ఒక ప్లేట్లోకి అయితే వీటిని అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇదే నూనెలో ఒక 1/2 కప్పు వరకు జీడిపప్పులు, కాజు ఉంటుంది కదా, కాజు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. పల్లీలు అయితే ఒక 1/2 కేజీ వరకు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద చిన్న మంట పైన వీటిని అయితే ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. ఇలా బెండకాయలు, జీడిపప్పులు వేయించుకున్నాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా అన్నింటినీ ఒకటే బౌల్లో వేసుకోవాలి. కరివేపాకు వేయించుకోవాలి ఒక 2-3 రెబ్బల వరకు. అలాగే ఒక వెల్లుల్లిగడ్డని పొట్టు తీసి ఇలా మంచిగా నూనెలో ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని పెట్టుకుంటే మనకు పచ్చిమిర్చి కారం అనేది తగ్గుతుంది. వేడి మీద మనం ఉప్పు వేసుకుంటే అవి పచ్చిమిర్చి తినడానికి చాలా బాగుంటాయి వేయించుకున్నాక. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ కారపొడి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడు ఉప్పు వేసుకొని మనం వేయించి పక్కకు పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు మనము ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు, పల్లీలు, బెండకాయలు ఇవన్నీ వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న కారం కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నట్లయితే మనకు ఈ బెండకాయ ముక్కలకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ కారం బాగా పట్టి రెస్టారెంట్ స్టైల్లో మనకు బెండకాయ వేపుడు అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్. ఓకేనా. ఇది పప్పుచారులోకి, అన్నం, చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా మీ ఇంట్లో కూడా చేయండి. ఓకే అండి. మరి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. బాయ్ బాయ్.